హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము మిక్స్డ్ వెజ్ ఓట్స్ కిచడి చేసుకున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 2 కప్స్ ఇక్కడ ఓట్స్ తీసుకున్నాను. అలాగే క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకున్నాము కదా, ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇందులో కొన్ని ఆవాలు, అలాగే జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం వేగాయి కదా, ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటో ముక్కలు వేసి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు, ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకుందాము. టమాటా ముక్కలు వేసాం కదా, మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూద్దాము, మూత తీసి చూసుకుందాము. చూడండి, మనకు ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము 2 కప్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని ఒకసారి కలిపేయాలి. ఇలా ఇప్పుడు 2 కప్స్కి ఓట్స్ తీసుకున్నాం కదా, 6 కప్స్ వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. మనకు ఉడికిపోయింది కదా, చూడండి ఈ విధంగా మనకు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవడం అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, మన మిక్స్ వెజ్ కిచడి రెడీ అయిపోయింది. ఇది తప్పకుండా ఎప్పుడైనా తినొచ్చండి. ఇది మార్నింగ్ ఎప్పుడైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా మంచిది. ఇది తప్పకుండా హెల్తీగా. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. లాస్ట్కు నెయ్యితో కూడా పోపు పెట్టుకొని తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.